అనువుగాని చోట అధికులమనరాదు అనే ఒక సామెత ఉంది. ప్రస్తుతం ఆ మాజీ ఎమ్మెల్యే ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. మొదటి వరకు తన నియోజకవర్గానికి వెళ్లేందుకు ప్రత్యర్థులు ఎంత అడ్డుకున్నా కోర్టు నుంచి పట్టుబట్టి ఆదేశాలు పొందారు. అంతా చేసి ఊళ్ళో అడుగు పెట్టాక అనూహ్యంగా ఆయన సైలెంట్గా మారారు. ఆయన సైలెంట్ అయ్యారా, సైలెంట్ చేశారా? ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గమైనా సరే కనీసం వారం రోజులైనా ప్రశాంతంగా ఉంటుందేమో కానీ తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రం అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. దీనికి కారణం ఇక్కడ నేతల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా వారు మాత్రం నిత్యం ఏదో ఒక ఇష్యూ రగిలిస్తూనే ఉంటారు. 2019 ఎన్నికల్లో పెద్దారెడ్డి గెలిచిన తర్వాత జేసీ కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. దీంతో 2024 ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి గెలిచిన తర్వాత పెద్దారెడ్డికి అదే స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కనీసం ఆయన తన నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టనివ్వకుండా దాదాపు 16 నెలల పాటు ఆటంకాలు ఎదురయ్యాయి. పోలీసులు సైతం శాంతి భద్రతల సమస్యలంటూ పెద్దారెడ్డిని అడ్డుకుంటూ వచ్చారు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లి తాడిపత్రికి వెళ్లేలా చేసుకున్నారు. కోర్టు ఉత్తర్వులు, పోలీసుల జోక్యంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెట్టగలిగారు. కానీ ఇతర కార్యక్రమాలు చేయలేకపోతున్నారు పెద్దారెడ్డి. దీనికి కారణం జేసీ ప్రభాకర్ రెడ్డి. పెద్దారెడ్డి ఎక్కడికి వెళ్లినా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహాత్మకంగా అడ్డుకుంటూ వచ్చారు. పోలీసులు సైతం మళ్లీ శాంతి భద్రతల సమస్యలంటూ పెద్దారెడ్డికి ఆంక్షలు విధిస్తూ వచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలో తనని అడ్డుకుంటున్నారు. సరే, పక్క నియోజకవర్గంలో అయినా ఏవైనా కార్యక్రమాలు చేద్దామంటే అక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నారు. పామిడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించాలని పెద్దారెడ్డి చూశారు. కానీ అక్కడ కూడా జేసీ వర్గీయులు అడ్డుకుంటామని హెచ్చరికలు చేయడంతో పక్క నియోజకవర్గం సమస్యలు మాకెందుకంటూ అక్కడ పోలీసులు పెద్దారెడ్డి మీటింగ్కు అనుమతిని ఇవ్వలేదు. దీంతో పెద్దారెడ్డి ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. పైగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని చేస్తోంది. దాదాపు 175 నియోజకవర్గాల్లో కార్యక్రమం జరుగుతోంది. కానీ తాడిపత్రిలో మాత్రం ఈ కార్యక్రమాన్ని జరగనివ్వడం లేదు. పెద్దారెడ్డి నేరుగా కార్యక్రమంలో పాల్గొనకపోయినా వైసీపీ నాయకులు పాల్గొన్న జేసీ వర్గీయులు అడ్డుకుంటూ వస్తున్నారు. తాడిపత్రిలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. సంతకాల సేకరణను అడ్డుకునే ప్రయత్నంలో ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నారు. వైసీపీ నేతలకు చెందిన 2 వాహనాలను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. ఇలా పెద్దారెడ్డి నేరుగా పాల్గొనకపోయినా అక్కడ మాత్రం తాము అడ్డుకుంటామన్న సంకేతాలను జేసీ వర్గీయులు పంపుతున్నారు. ఇటీవల భుజం నొప్పి కారణంగా జేసీ ప్రభాకర్ రెడ్డి శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో ఆయన తాడిపత్రిలో ఉండడం లేదు. ఇటు పెద్దారెడ్డి కూడా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఇటీవల మీడియా ముందు కూడా ఆయన రావడం లేదు. ఈ ఇద్దరు నేతలు సైలెంట్ గా ఉన్న తాడిపత్రిలో వారి వర్గీయులు మాత్రం నిత్యం ఎక్కడో ఒక చోట గొడవలు పడుతున్నారు. తాడిపత్రిలో ఎక్కడా పెద్దారెడ్డి అలికిడలేదు. కనీసం మీడియాతోనూ మాట్లాడడం లేదు. పెద్దారెడ్డి సైలెన్స్ కు కారణం జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకోవడమా, లేదంటే తనకు తానే మౌనానికి పరిమితం చేసుకున్నారంటూ తాడిపత్రిలో చర్చ జరుగుతోంది.